బేబీ యొక్క ప్రతి అవయవం బాగా ఫార్మ్ అయిందా? లేకపోతే ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? అని తెలుసుకోవడానికి, ఇంకా బేబీ గ్రోత్ బావుందా అని చూడడానికి ఇంపార్టెంట్. తర్వాత స్కాన్ వచ్చి గ్రోత్ స్కాన్. ఇది ఏడో నెల అవ్వగానే 28 వారాలకి చేస్తారు. ఏం చూస్తాం ఇందులో అంటే బేబీ గ్రోత్ బావుందా? ఉమ్మనీరంతా బానే ఉందా? బేబీ పొజిషన్, అలానే మాయ, ప్లసెంటా బావుందా? కొంతమందికి కింద ఫార్మ్ అయ్యి ఉంటుంది. దానివల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏమైనా ఉంటే డాక్టర్ చెప్తారు. ఈ 4 స్కాన్‌లు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేసుకోవాలి. కొంతమందిలో ముందు ఆల్రెడీ అబార్షన్ అయ్యున్నా, లేకపోతే బీపీ ఉన్నా, గ్రోత్ తక్కువున్నా, ముందు ఆల్రెడీ తక్కువ బరువు ఉండే పిల్లలు పుట్టినా, వీళ్ళలో ఎక్స్‌ట్రాగా స్కాన్స్ చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది డాక్టర్స్ ఖచ్చితంగా తొమ్మిదో నెలలో ఒక స్కాన్ చేపిస్తారు. ఎందుకంటే బేబీ బరువుని బట్టి, ఉమ్మనీరుని బట్టి బేబీ తల కిందకుందా లేదా చూసి నార్మల్ డెలివరీ అవుతుందా? లేకపోతే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అని తెలుసుకోవడానికి. కాబట్టి ఈ స్కాన్స్ అన్నీ మీ డాక్టర్ చెప్పిన విధంగా ఖచ్చితంగా చేసుకోండి. థాంక్ యూ.